సీనియర్ విశ్లేషకులు జర్నలిస్ట్ నర్రా విజయ్ గారితో మాట్లాడదాం. విజయ్ గారు, కాళేశ్వరం నుంచి 240 టీఎంసీలు, సీతారామ 67.05 టీఎంసీలు, తర్వాత చిన్న కాళేశ్వరం, చనాక, కొరాట లాంటి ప్రాజెక్ట్స్ కు సిడబ్ల్యూసి అండ్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇచ్చినటువంటి అనుమతులను మళ్లీ సమీక్ష చేసి రద్దు చేయాలి అనేది ఏపీ చేస్తున్నటువంటి డిమాండ్. సో అలాగే కొత్తగా తలపెట్టినటువంటి ఈ సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వద్దు అని చెప్పేసి, తుమ్మిడిహట్టి వద్ద గోదావరి జలాల వినియోగాన్ని అడ్డుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వం కోరుతా ఉంది. సో ఈ డిమాండ్లకు అనుగుణంగానే ఇటు జిఆర్ఎంబి అడుగులు కూడా పడుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనిపైన మరి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉంటుంది అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ ఉంది. సో ఏం జరుగుతుందంటారు ఈ విషయంలో? తెలంగాణ మీద నీటిపారుదలలో జరిగిన పెద్ద కుట్ర ఇది బీజేపీ చంద్రబాబు నాయుడు కలిసి చేస్తున్న కుట్ర. ఇందులో మళ్ళా తెలంగాణ వాదులు ఎవరైనా ఇంకో రకంగా ఆలోచించినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మనకు కేటాయించినాయి 967 టీఎంసీలకు మనకు అనుమతి వచ్చింది. తెలంగాణ అనుమతి వచ్చి కొన్ని ప్రాజెక్టులు కట్టుకొని అన్ని చేస్తున్న సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు పోయినసారి ఎందుకు చేయలేకపోయారు? పోయినసారి అంతకుముందుసారి ఎందుకు చేయలేదు? ఇట్లాంటి లెటరు ఈ లెటర్ రాయంగానే జిఆర్ఎంబి ఏం పెట్టింది? ఎజెండాలో పెట్టింది. రేపు 18వ తారీఖు జరిగే బోర్డు మీటింగ్ లో ఎజెండాలో ఎట్లా పెడతారు? ఈ పాటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గాని, బండి సంజయ్ గాని, రేవంత్ రెడ్డి గాని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణని ఢిల్లీలో పొట్టు చేయాల్సినటువంటి పని ఉండే. ఇవాళ ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి ఆడనే పార్టీల్లో ఇంకెవరినో ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే. ఇంత చిల్లరగా వ్యవహరిస్తుంది గవర్నమెంట్. ఇది 2 గవర్నమెంట్లు, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ముగ్గురు ఏం చేస్తున్నారు? మంత్రులు, ఎంపీలు, వీళ్ళు 8 మంది ఎంపీలు, వాళ్ళు 8 మంది ఎంపీలు. తెలంగాణ పక్కకు చంద్రబాబు నాయుడు అంతా తన్నుకపోతుంటే మీకు ఇచ్చిన అనుమతులు మొత్తం రద్దు చేయండి అని చెప్తే సిగ్గుండాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు. మేడం సిగ్గులే. ఈ భాష చూడండి, ఈ కమ్యూనిస్ట్ భాష చూడండి. విజయ్ గారు దయచేసి అలాంటి తెలంగాణకి ఇట్లా అన్యాయం చేస్తుంటే మాకైతే రక్తం మరుగుతున్నది. ఇంత చండాలమైనటువంటి నాయన అని మాకు రక్తం మరుగుతున్నది. చండాలమైన ఓడన్నా లేకపోతే తెలంగాణ బిడ్డ కాబట్టి ఏం చేసుకోండి? మేము మిమ్మల్ని మెచ్చుకోవాలా? పక్క రాష్ట్ర సీఎం ఎజెండా ఇస్తే ఎజెండాలో పెడతారు. మీ సెంట్రల్ మినిస్టర్ పార్టీలు తెలియకుండా జిఆర్ఎంబి తెలంగాణ నుంచి ఇచ్చిన నేను చూస్తాను. ఒక నిమిషం ఆగండి. తెలంగాణ వాళ్ళు మాకు మండుతుంది. మిమ్మల్ని చూస్తే ముఖాలు చూడాలి. తెలంగాణ జరుగుతున్న కుట్రలో చంద్రబాబు నాయుడు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడని చంద్రబాబు నాయుడు చెప్పినట్ల చంద్రబాబు నాయుడు ఎజెండా చించి రామరెడ్డి గారు ఆయన ఒక అనలిస్ట్ గా వచ్చారు. ఆయనకి ఏ పార్టీతో సంబంధం లేదు. ఒక్క నిమిషం ఆగండి. అనలిస్ట్ గా వస్తే కేంద్రంలో ఉన్న బీజేపీని వ్యతిరేకించాలి కానీ రాష్ట్రంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి హోదాలో ఎన్నిసార్లు పాటిల్ గారిని కలిసిందో ఒకసారి అనాలిసిస్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. నగేష్ గారు, రామరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. విజయ్ గారు ఒక అనలిస్ట్ గా మాట్లాడుతున్నారు. ఆయనకి ఏ పార్టీతో సంబంధం లేదు కదా. ఒకసారి వినండి, ఆయన అభిప్రాయం ఏంటో వినండి. ఏ పార్టీకి ఆపాదించకండి దయచేసి. ఒక నిమిషం మీకు ఓపిక ఉండాలి. రామరెడ్డి గారు వినండి దయచేసి, వినండి.
మన ఎవరైనా ఆయన అభిప్రాయం ఈ వినాలి. భాష ఆపుతానని వెళ్ళిపోనా? రామిరెడ్డి గారు రామిరెడ్డి గారు ఆ భాష ఏందండి? బూతులాప భాష. పార్లమెంటరీ వాడు కాదు. బూతులాప అన్పార్లమెంట్ పదం కాదట. ఒక్క నిమిషం అండి రామిరెడ్డి గారు సబ్జెక్ట్ మాట్లాడివ్వండి. చించేయండి. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా ఇప్పుడు ఇంతకు ముందు ప్రెస్ మీట్ పెట్టి మతి స్థిమితం లేకుండా మాట్లాడుతుండు. ఆయన కూడా హరీష్ రావు గారు ఇంతకు ముందు మాట్లాడి ఎంత సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతుండే దయనీయంగా హరీష్ రావు గారు ఏం మాట్లాడిండ్రో ఒక్క నిమిషం. మీరు ఎజెండాని రేవంత్ రెడ్డి ఎజెండా చించేయాలండి. ఢిల్లీకి పోయి మా రాష్ట్రానికి ఎవరు జిఆర్ఎంబీలో ఎవరు రావద్దు, వీడికి సెంట్రల్ నుంచానా రావద్దు. మన 960 టీఎంసీలకు అనుమతి ఉన్న ప్రాజెక్టులకు సెంట్రల్ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అనుమతులకు మళ్ళీ వాడేవాడు పక్కోడు చెప్తే ఎజెండాలో పెడతానికి ఏమంటారండి? ఏ మాట వస్తుంది? ఎజెండాలు ఎట్లా పెడతాడండి? కానీ ఢిల్లీ వెళ్ళిందే రైతు ప్రయోజనాలను కాపాడడం కోసం సంబంధించినటువంటి కీలకమైంది ఇది పెట్టుకోండి. సీఎం విజయ్ గారు సీఎం ఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర పెద్దల్ని కలిసి మా ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా సంజయ్ ఢిల్లీలో ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఆడ పోయి చించేయండి, పార్లమెంట్ లో కూడా చించేయండి. బోడగుండుకు మోకాలు బ్లింక్ పెడతాడండి మేడం. బోడగుండు మోకాలు 2 నెలలు ఎట్లా వస్తుంది? మన అనుమతులు ఇచ్చినటువంటి దాన్ని రద్దు చేయమనడానికి మనం ఉన్నది ఎందుకు? మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? తెలంగాణ మీరు ఉలిక్కి పడొద్దు, మీ మీద బాధ్యత ఉంది. ఇలా రాష్ట్రానికి వచ్చే నిధులను తీసుకురావడంలో క్రియాశీలకంగా పనిచేయాలి. ఉన్నట్టు అంటే మీరెందుకు ఇదైతున్నా? మీరు చెప్పండి బండి సంజయ్ గారికి, అదే విధంగా కిషన్ రెడ్డి గారికి కూడా చెప్పండి. ఎజెండాలో పెట్టింది ఆ ఎజెండా కాపీ చించేయండి. 18వ తారీఖు మీటింగే ఉండొద్దు అని ముఖ్యమంత్రి చెప్పాలి. కేంద్రంలో ఢిల్లీలో ఆందోళన చేయండి. బీజేపీ పార్లమెంట్ జరుగుతుంది, పార్లమెంట్ స్తంభింపజేయండి. బీజేపీ వాళ్ళు ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు అక్కడ ప్రతిపక్షం కదా, ఈ అధికార పార్టీ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్లమెంట్ స్తంభింపజేయండి. జిఆర్ఎంబీని ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కాదని బోర్డు ఏంది చంద్రబాబు చెప్పినట్టు ఇంటుంది అని చెప్పి ఆందోళన చేయండి. అంత దమ్ము లేదు కాంగ్రెస్ వాళ్ళకు కూడా. దమ్ము గురించి చేయొచ్చు కదా. మేము అవకాశం వచ్చిన రోజు దమ్ము ధైర్యం చూపించాలా, లేకపోతే ఢిల్లీలో జరిగిన సంఘటన ఆ విధంగానే కూడా ఖచ్చితంగా మేము తెలంగాణ రాష్ట్ర పక్షాన మా ప్రభుత్వము మా గౌరవ ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో